అందరికీ నమస్తే అండి. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు సామాజిక వర్గ నాయకుల మీటింగ్ జరిగింది. బొత్స సత్యనారాయణ గారు, తోట త్రిమూర్తులు గారు, పేర్ని నాని గారితో సహా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, చాలామంది కీలక నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు ప్యూర్లీ వైసీపీ ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో అయ్యి, వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్, వైసీపీ ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం, వ్యూహం ప్రకారం వాళ్ళు మీటింగ్ పెట్టారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, సాయి కృష్ణ గారి కేసు ఇప్పుడు తెర మీదకి వచ్చింది కాబట్టి కాపు సామాజిక వర్గం ఒక అంటే ప్రభుత్వం మీదకు వ్యతిరేకంగా మార్చవచ్చు, ఇది మంచి టైం అనుకొని వాళ్ళు భావించి పనిలో పనిగా కాపు కార్పొరేషన్కి నిధులు ఇవ్వడం లేదు, ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి ఏమీ చేయడం లేదు, అది ఇది మాట్లాడారు. ఇక్కడ నేనేమంటానంటే, నేను ఆల్రెడీ నిన్న మొన్న కూడా కొన్ని చెప్పిన వీడియోలే, కాకపోతే ఈ లైన్ కొంచెం డిఫరెంట్. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎందుకు ఇంతగా కాపు సామాజిక వర్గాన్ని ముందుకు పెట్టి రాజకీయం చేస్తున్నారు? మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ రెడ్డి సామాజిక వర్గ నాయకుడు కూడా ఇంత అగ్రెసివ్గా, ఇంత యాక్టివ్గా లేరు. ఏ కమ్మ సామాజిక వర్గ నాయకులు కూడా ఇంత అగ్రెసివ్గా, ఇంత యాక్టివ్గా లేరు. అయితే ఎస్సీలు, తోట చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు, లేదంటే సుధాకర్ బాబు లాంటి వాళ్ళు, లేదంటే ఎస్సీ లీడర్స్ చేత మాట్లాడిస్తున్నారు, లేదా కాపు సామాజిక వర్గ నాయకుల చేత మాట్లాడిస్తున్నారు ఎక్కువగా. ఆ తర్వాత బీసీలు, వీళ్ళందరూ కూడా. సో ఎందుకంటే కాపు సామాజిక వర్గంగా రాజకీయ పొలిటికల్ డామినేషన్ ఈ రాష్ట్రంలో ఎక్కువ. నేను అనుకోవడం అరౌండ్ ఒక 55 నుంచి 60 నియోజకవర్గాలు వాళ్ళు గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటారు. అంటే 55 నుంచి 60 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గ ఓట్లు 25,000 నుంచి 65,000, 70,000 ఓట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు పిఠాపురం, గాజువాక, భీమవరం, పాలకొల్లు, నరసాపురం. సో నేను ఇప్పుడు చెప్పిన నియోజకవర్గాలన్నింటిలో కూడా 60,000కు పైగా కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. సో ఇలా 60,000 ఓట్లు కాపు సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గాలు ఒక 15-18 ఉన్నాయి. ఒక 35-40,000 ఓట్లు కాపు సామాజిక వర్గం వాళ్ళవి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20-25 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక 20,000 నుంచి 25,000 కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్న నియోజకవర్గాలు అరౌండ్ ఒక 10-12 ఉన్నాయి. ఇలా మొత్తం మీద 55 నుంచి 60 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం వాళ్ళ ఓట్లు 25,000 నుంచి 60,000, 65,000 వరకు అంత భారీ స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఓటేస్తే గెలిచే టైపు. అంటే రాజకీయ పెత్తనం, పొలిటికల్ డామినేషన్ వాళ్ళదే. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు ఉండడం వలన అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమే. టీడీపీ జనసేన పొత్తు లేని 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాల్లో, ఈ 60 నియోజకవర్గాలకు గాను 52 నియోజకవర్గాల్లో గెలిచారండి. ఈ సోకాలు నేను ఇప్పుడు చెప్పుకున్న 60 నియోజకవర్గాల్లో. టీడీపీ జనసేన పొత్తు ఉన్న 2024లో ఈ 60 నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా వైసీపీ గెలవలేదు. ఒక్కటి కూడా గెలవలే. అంటే పొత్తు లేకపోవడం వలన ఓట్లు చీలిక ప్రభావం ఈ కాపు సామాజిక వర్గ పొలిటికల్ డామినేషన్ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంటుంది. జనసేన పార్టీకి ఒక 25,000 పడతాయి. దానివలన కాపులు చీలిపోతారు, ఓట్లు చీలిపోతాయి. దానివలన టీడీపీకి మైనస్ అవుద్ది. జనసేన పార్టీ కూడా గెలవలేదు, టీడీపీ కూడా గెలవలేదు, తనకు కలిసి వస్తుంది అనేది నమ్మకం. అది గడిచిన 2 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి చూశారు కాబట్టి ఇప్పుడు తను సోషల్ ఇంజనీరింగ్ మొదలుపెట్టారు. ఈ సోషల్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది అనేది నేను ఇందాక ఒక వీడియోలో గుండు సూదిలో చేశాను, చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ ఇంజనీరింగ్. సో ఈ 60 నియోజకవర్గాల్లో కూటమి, ఇప్పుడు కూటమి వాళ్ళు ఏమంటున్నారు, మేము వచ్చే ఎన్నికల్లో కలిసే ఉంటాం, ఆ తర్వాత మేము కలిసే ఉంటాం, ఆ తర్వాత మేము కలిసే ఉంటామని చెప్తున్నారు కదా. సో వాళ్ళ వ్యూహం ఏంటో వాళ్ళు చెప్పేశారు. మరి వీళ్ళ వ్యూహానికి వీళ్ళు పదును పెట్టాలిగా. మీరు కలిసి ఉండండి, మేము మీకు ఓట్లు రాకుండా చేస్తాం, మీకు పడాల్సిన ఓట్లు మేము దెబ్బతీస్తాం అనేటట్టు. సో వాళ్ళు కలిసి ఉంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎలాగో విడదీయలేరు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఎలాగ విడదీయలేరు. మోర్ దెన్ 80% టీడీపీకే పడతాయి. కాపు సామాజిక వర్గ ఓట్లు విడదీయొచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్. ఎందుకంటే కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఉంటాయి, అరౌండ్ 20% ఉంటాయి. కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు ఇవన్నీ కలిపి అరౌండ్ 20% ఉంటాయి రాష్ట్రంలో. కమ్మ సామాజిక వర్గం ఎంత 4-5% మాత్రమే కదా. సో ఇది విడదీయలేరు, కానీ అది విడదీసేయగలరు. ఆ విడదీసే వ్యూహమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పన్నారనమాట. అందుకు వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకుల చేత పదే మాట్లాడిస్తున్నారు. వైసీపీకి వాయిస్ అంటే ఇప్పుడు ఆయనే, పేర్ని నాని గారో, అంబటి రాంబాబు గారో, గుడివాడ అమర్నాథ్ గారో, కురసాల కన్నబాబు గారో వాళ్ళ చేత మాత్రమే మాట్లాడించడానికి కారణం అదే. సో ఇక్కడ కూటమికి సరైన ప్రణాళిక లేదు. కాపు సామాజిక వర్గ ఓట్లు పోకుండా అంతెందుకండి, సాయి కృష్ణ కేసే ఉంది, అందులో కూటమి వ్యవహరించిన తీరే బాగలేదు, వాళ్ళ రియాక్షనే బాగలేదు, డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. వైసీపీ వాళ్ళు మంచి అగ్రెసివ్ పాలిటిక్స్ చేశారు.
సో అటువంటి అగ్రెసివ్ పాలిటిక్స్ చేయడం ద్వారా ఎంతో కొంత లాభపడవచ్చు. అందుకని నేనేమంటానంటే కాపు సామాజిక వర్గం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మీద వైసీపీ వాళ్ళ కళ్ళు ఉన్నాయి, మీ ఓట్లు విడగొట్టడానికి వైసీపీ వాళ్ళ కళ్ళు ఉన్నాయి. సో మీరు చాలా విజ్ఞతగా చాలా జాగ్రత్తగా ఉండాలి కాపు సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో. లేకపోతే 2029లో మాత్రం డేంజరస్ గేమ్స్ జరుగుతాయి మీ చుట్టూ. ఏది నిజమో ఏది అబద్ధమో మీరు తెలుసుకోకుండానే జరగాల్సిన నష్టం జరిగిపోద్ది అన్నమాట. థ్యాంక్ యూ.